హాయ్ హలో వెల్కమ్ టు టీపీ స్టడీస్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే ఎస్ఎస్సి జీడీలోని టెస్ట్ 14లోని రీజనింగ్ డిస్కస్ చేయబోతున్నాం. ఇందులోని ఫస్ట్ క్వశ్చన్, ద పొజిషన్స్ ఆఫ్ హౌ మెనీ లెటర్స్ విల్ రిమైన్ అన్చేంజ్డ్ ఇఫ్ ఈచ్ ఆఫ్ ది లెటర్స్ ఇన్ ద వర్డ్ మాడ్యూల్స్ ఈజ్ అరేంజ్డ్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఓకే, మాడ్యూల్స్ అనే పదంలోని ప్రతి అక్షరాన్ని ఆంగ్ల అక్షర క్రమంలో అమర్చినట్లయితే ఎన్ని అక్షరాల స్థానాలు మారవు అంటున్నారు. ఇక్కడ ఒక వర్డ్ ఇచ్చారు, అవి వచ్చేసి ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేసిన తర్వాత వచ్చిన వర్డ్కి ముందు ఆల్రెడీ ఉన్న వర్డ్లో సేమ్ లెటర్స్ పొజిషన్స్ మారకుండా ఉన్న లెటర్స్ ఎన్ని అని అడుగుతున్నారు. వర్డ్ ఏంటంటే మాడ్యూల్స్, MODULES మాడ్యూల్స్. దీన్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేసినప్పుడు ఏమొస్తుంది? ఫస్ట్ లెటర్ ఈ డి వస్తుందా, డి తర్వాత ఈ, దెన్ LMOSU. సో ఇక్కడ ఏ లెటర్ అనేది సేమ్ పొజిషన్లో లేదు. ముందులాగా MD ఉంది, OE ఉంది, DL, UM, LO, ES, SU ఉంది. సో ఆన్సర్ ఏమవుతుందంటే మనకి 0. థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, JGKH is related to LIMJ in a certain way based on the English alphabetical order. In the same way, VSWT is related to XUYV. To which of the given options is WTXU related following the సేమ్ లాజిక్ అన్నారు. ఓకే, JGKH ఆంగ్ల అక్షర క్రమంలో ఆధారంగా ఒక నిర్దిష్ట విధంగా LIMJకి సంబంధించినది, అదేవిధంగా VSWT అనేది XUYVకి సంబంధించినది. ఇచ్చిన ఎంపికలలో దేనికి WTXU సంబంధించినది అదే తార్కాన్ని అనుసరిస్తుంది అంటున్నారు. ఓకే, ఇక్కడ ఏమంటున్నారంటే JGKH దేనికి రిలేటెడ్ అంట? LIMJకి రిలేటెడ్ అంట. ఓకే, ఇక్కడ తెలుస్తుంది కదా, 8 ఇది 10, సో అంటే +2, 11 13 +2, G9 అంటే 7 9 +2, ఇది 10 12 +2. ఓకే, నెక్స్ట్ వర్డ్ చూద్దాం. ఇదేమో 22 24 +2నా, ఇది 19 21 +2 అగైన్, ఇది 23 ఇది 25 +2, 20 22 +2. ఓకే, నెక్స్ట్ మనము WTXU కూడా సేమ్ +2 చేయాలి. XU 23 20 24 21 +2 చేస్తే ఏమవుతుంది? 25 అవుతుంది. 25 అంటే Y ఉన్న ఆప్షన్స్ అన్నిట్లో Y ఉంది కాబట్టి నెక్స్ట్ చెక్ చేద్దాం. +2 అంటే 22, 22 అంటే V, +2 అంటే 26, 26 అంటే ఏమవుతుంది? Z అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది? ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆప్షన్ కదా. +2 అంటే 23, 23 అంటే ఏమవుతుంది? W అవుతుంది. సో YVZW అంటే ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ పేపర్ ఈజ్ ఫోల్డెడ్ అండ్ పంచ్డ్ యాజ్ షోన్ బిలో, హౌ విల్ ఇట్ అపియర్ వెన్ అన్ఫోల్డెడ్ అన్నారు. కింద చూపిన విధంగా ఒక కాగితాన్ని మడిచి పంచి చేస్తారు, విప్పినప్పుడు అది ఎలా కనిపిస్తుంది అంటున్నారు. ఓకే, ఇక్కడ ఏమంటున్నారంటే ఒక పీస్ ఆఫ్ పేపర్ని ఫోల్డ్ చేసి దాన్ని రైట్ సైడ్కి ఫోల్డ్ చేశారనమాట. ఇట్లా ఫోల్డ్ చేశారు, నెక్స్ట్ ఇలా ఫోల్డ్ చేశారు. ఫోల్డ్ చేసిన తర్వాత ఒక ఫిగర్ లాగా కట్ చేశారు. అది ఓపెన్ చేసినప్పుడు ఎట్లా కనిపిస్తుంది అని అడుగుతున్నారు. ఓకే, చూస్తే ఆప్షన్స్ మనకి ఫస్ట్ ఆప్షన్ చూస్తే అవుతుందా? ఇది అవ్వదు. ఓకే, ఇట్లాంటి ఫిగర్స్ ఇచ్చినప్పుడు సేమ్ మిర్రర్ ఇమేజ్ ఎట్లా కనిపిస్తుందో మనకి అట్లనే కనిపిస్తుంది అనమాట. సో మనకి ఇది చూస్తే సేమ్ ఇక్కడ ఎట్లుందో ఇక్కడ కూడా అట్లే ఉంది, కానీ ఇక్కడ రైట్ సైడ్కి ఉంది కదా, ఇది లెఫ్ట్ సైడ్కి రావాలి. సో థర్డ్ ఆప్షన్ రాంగ్. ఇది లెఫ్ట్ సైడ్కి ఉంది కానీ పైన తప్పు ఉంది. ఓకే, ఇది చూస్తే మనకి రైట్ ఉంది లెఫ్ట్ ఉంది కానీ పైన తప్పు ఉందన్నమాట, సేమ్ పొజిషన్ ఉంది. సో సెకండ్ ఆప్షన్ కూడా రాంగ్ ఆప్షన్. మనకి ఆన్సర్ ఏమవుతుందంటే ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, వాట్ షుడ్ కమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ది గివెన్ సిరీస్ బేస్డ్ ఆన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అన్నారు. ఇచ్చిన శ్రేణిలో ఆంగ్ల అక్షర క్రమం ఆధారంగా స్థానాలు క్వశ్చన్ మార్క్లో స్థానాల్లో ఏమి రావాలి అంటున్నారు. ఇక్కడ ఒక వర్డ్స్ ఇచ్చారు, వర్డ్ సిరీస్ ఇచ్చారు, నెక్స్ట్ క్వశ్చన్ మార్క్లో ఏం రావాలి అని అడుగుతున్నారు. ఇది ఏమవుతుంది? D అంటే 4 7 తర్వాత 10 13 అంటే ఏమైంది? +3 చేశారు, అంటే 13కి +3 చేస్తే ఏమవుతుంది? 16 అవుతుంది. 16 అంటే పీనే కదా. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. సో నెక్స్ట్ ఒకసారి చెక్ చేద్దాం. ఇది 13 ఇది 16 అంటే ఇక్కడ కూడా +3, నెక్స్ట్ +3 అంటే 19, +3 అంటే 22, నెక్స్ట్ +3 అంటే ఏమవుతుంది? 25 అవుతుంది. 25 అంటే Y కదా. ఓకే, నెక్స్ట్ 23 to 26 అంటే +3, 26 to 3 అంటే అగైన్ +3, అగైన్ C2F అంటే +3, F2 +3 అంటే 6 + 3 అంటే 9, 9 అంటే I, P
PYI ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 7 people G, H, I, J, K, L and M are sitting in a row facing north but not necessarily in the same order. Only 5 people sit between H and G. L sits to the immediate left of G. Only one person sits between L and I. J sits at some place to the left of K but at some place to the right of M అన్నారు. ఓకే, GHIJKL మరియు M అనే 7 వ్యక్తులు వరుసగా ఉత్తరం వైపు కూర్చొని ఉన్నారు, కానీ తప్పనిసరిగా ఒకే క్రమంలో కాదు. H మరియు G మధ్య 5 మాత్రమే కూర్చున్నారు. L అనేవాడు Gకి ఎడమ వైపున కూర్చొని ఉన్నాడు. L మరియు I మధ్య ఒక వ్యక్తి మాత్రమే కూర్చున్నారు. J అనేవాడు Kకి ఎడమ వైపున ఏదో ఒక ప్రదేశంలో కానీ Mకి కుడివైపున ఏదో ఒక ప్రదేశంలో కూర్చుంటాడు. Jకి ఎడమ వైపున ఎంతమంది కూర్చున్నారు అంటున్నారు. ఇక్కడ ఏమంటున్నారు, 7 persons ఉన్నారంటే వాళ్ళందరూ నార్త్కి ఫేస్ చేసి స్ట్రైట్ లైన్లో కూర్చున్నారంట. కండిషన్స్ చూస్తే ఓన్లీ 5 people సిట్ బిట్వీన్ H అండ్ G అంటున్నారు. Hకి Gకి మధ్య ఎంతమంది ఉండాలంటున్నారు, 5 persons అంట. 1 2 3 4 5 G. సో కానీ అది ఏ ఆర్డర్ అని ఇవ్వలేదు మనకి, ఇలా అయినా రావచ్చు ఇలా అయినా రావచ్చు అనమాట. ఓకే, 5 persons. నెక్స్ట్ ఏముంది, L సిట్స్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ G. Gకి ఇమీడియట్ లెఫ్ట్లో L కూర్చోవాలి అంట. L ఇక్కడ L రాస్తే ఎంతమంది అయిపోతారు ఇప్పుడు, 1 2 ఇది ఒక 5 7 8 persons అవుతారు. సో ఈ కండిషన్ రాదు కదా, సో ఈ కండిషన్ తప్పు. సో ఇది ఒకటే ఫాలో అవుతుంది. సో దాన్ని చూద్దాం. ఓకే, నెక్స్ట్ ఏమన్నారు, ఓన్లీ 1 person సిట్స్ బిట్వీన్ L అండ్ I అన్నారు. Lకి Iకి మధ్య ఒక పర్సన్ మాత్రమే కూర్చోవాలి అంట. సో ఇటు సైడ్ వస్తుందా ఇంకా రాదు, సో లెఫ్ట్ సైడే వస్తుంది కాబట్టి LI. J సిట్స్ అట్ సమ్ ప్లేస్ టు ద లెఫ్ట్ ఆఫ్ K అన్నారు. Kకి ఏదో ఒక లెఫ్ట్లో ఏదో ఒక ప్లేస్లో J కూర్చోవాలంట, కానీ ఇమీడియట్ అని చెప్పలేదు మనకి. ఓకే, లెఫ్ట్లో కూర్చోవాలి. బట్ అట్ సమ్ ప్లేస్ టు ద రైట్ ఆఫ్ M. బట్ అన్నప్పుడు ఏం తీసుకోవాలి మనం, Jని తీసుకోవాలి. J అనేవాడు Mకి రైట్ సైడ్లో ఉండాలంట. J అనేవాడు Mకి రైట్ సైడ్లో ఉండాలి. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ K వస్తారు, ఇక్కడ M వస్తారు, J వస్తారు. ఓకే, ఇప్పుడు హౌ మెనీ పీపుల్ సిట్ టు ద లెఫ్ట్ ఆఫ్ J. Jకి లెఫ్ట్లో ఎంతమంది కూర్చున్నారు అంటున్నారు, 2 మాత్రమే కూర్చున్నారు అంటే థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. J ఇక్కడ ఉంది కదా, Jకి లెఫ్ట్ సైడ్ అంటే ఇది అవుతుంది. ఓకే, ఇక్కడ ఏమంటున్నారు, J సిట్స్ అట్ సమ్ ప్లేస్ టు ద లెఫ్ట్ ఆఫ్ K. Kకి లెఫ్ట్లో ఉండాలి J, అంతే కదా మనం రాసింది. Kకి J లెఫ్ట్లో ఉన్నారు. బట్ అట్ సమ్ ప్లేస్ టు ద రైట్ ఆఫ్ M. బట్ అన్నప్పుడు J అనేది Mకు రైట్లో కూడా ఉండాలి అంట. M ఇక్కడ ఉంటేనే కదా మనకు J అక్కడ ఉండేది. సో అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ మనకి 3 blanks స్పేస్ ఉన్నదనమాట. MJK. అప్పుడు K అనేది Jకి Kకి లెఫ్ట్లో J ఉంది, Mకి రైట్లో J ఉందన్నమాట. సో అప్పుడు అరేంజ్మెంట్ ఇది అవుతుంది. Jకి లెఫ్ట్లో ఎంతమంది ఉండాలంటే HM ఇద్దరు ఉండాలి. ఇద్దరు ఉన్నారు, వాళ్ళు ఎవరంటే H అండ్ M ఆర్ ద పర్సన్స్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద ఫిగర్ గివెన్ ఇన్ ద ఆప్షన్స్ విచ్ వెన్ పుట్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ది క్వశ్చన్ మార్క్ విల్ లాజికల్లీ కంప్లీట్ ద సిరీస్ అన్నారు. ప్రశ్న గుర్తు స్థానంలో ఉంచినప్పుడు తార్కికంగా శ్రేణిని పూర్తి చేసే ఎంపికలలో ఇవ్వబడిన బొమ్మను గుర్తించండి అన్నారు. ఓకే, ఇక్కడ ఒక సిరీస్ ఇచ్చారు, నెక్స్ట్ రావాల్సిన సిరీస్ ఏంటి అని అడుగుతున్నారు. ఫస్ట్ ఫిగర్ చూస్తే మనకి అన్ని బ్లాంక్స్ ఉన్నాయన్నమాట. సో దీన్ని ఇలా ఉన్న స్ట్రైట్ లైన్ని కొంచెం స్లాంట్ చేశారనమాట. ఇలా ఉన్న లైన్ని కొంచెం ఇలా చేశారు. ఓకే, అప్పుడు ఒక లెటర్ని యాడ్ చేశారు. దాన్ని మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఇలా అయిందనమాట. అది నెక్స్ట్ ఏమవుతుంది, ఇలా అవుతుంది, నెక్స్ట్ స్ట్రైట్ అవుతుంది. సో అట్లాంటి ఆప్షన్స్ ఏమున్నాయి, ప్రతి స్టేజ్కి ఒక లెటర్ యాడ్ అవుతుంది అనమాట. ది పొజిషన్ చేంజ్ అవుతుంది ప్లస్ లెటర్ యాడ్ అవుతుంది. ఇక్కడ ఏం లేదు, బ్లాంక్స్ ఉన్నాయి. ఇక్కడ Z అయింది, తర్వాత ZF, ZM, F అనమాట, P అనమాట. సో ఇక్కడ ఏం రావాలి, ఇక్కడ ఒక లెటర్ రావాలి. అట్లాంటి ఆప్షన్ ఏముంది, AP అంటే మనకి 4th ఆప్షన్ స్ట్రైట్గా ఉంది. సో ఆ లెటర్స్తో కూడా మనకేం పని లేదు. ఫస్ట్ స్ట్రైట్ ఉన్నది, తర్వాత స్లాంట్ అయింది, మళ్ళీ హారిజాంటల్ అయింది, స్లాంట్, మళ్ళీ స్ట్రైట్. సో 4th ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, read the given statements and conclusions carefully assuming that the information given in the statements is true even if it appears to be at variance with commonly known facts అన్నారు. Decide which of the given conclusions logically follows from the statements అన్నారు. Okay, statements చూస్తే all drawers are racks, some racks are cabinets, all cabinets are shelves అన్నారు. Conclusions చూస్తే all shelves are racks, some shelves are drawers అన్నారు.
ఓకే, ఇచ్చిన ప్రకటనలు మరియు ముగింపులను జాగ్రత్తగా చదవండి. సాధారణంగా తెలిసిన వాస్తవాలకు భిన్నంగా ఉన్నట్లు కనిపించినప్పటికీ ప్రకటనలలో ఇవ్వబడిన సమాచారం నిజమని భావించి ఇచ్చిన తీర్మానాలలో ఏది తార్కికంగా ప్రకటనల నుండి అనుసరిస్తుందో నిర్ణయించండి అన్నారు. అన్ని డ్రాయర్లు ర్యాక్స్, కొన్ని ర్యాక్స్ క్యాబినెట్లు, అన్ని క్యాబినెట్లు అల్మారాలు అంటున్నారు. ఇక్కడ చూస్తే ఆల్ డ్రావర్స్, ర్యాక్స్, సమ్ ర్యాక్స్ క్యాబినెట్స్, ఆల్ క్యాబినెట్స్ షెల్ఫ్స్. ఓకే, ఇప్పుడు ఆల్ షెల్ఫ్స్ ఆర్ ర్యాక్స్ అన్నారు. ఆల్ షెల్ఫ్స్ ర్యాక్స్ అవుతాయా? సమ్ అనే రిలేషన్ ఉంది కదా, ఆల్ ఎట్లా అవుతాయి? అవ్వవు కదా. సో ఫస్ట్ ఆప్షన్ రాంగ్, ఫస్ట్ కన్క్లూజన్. సమ్ షెల్ఫ్స్ ఆర్, షెల్ఫ్స్కి అసలు డ్రావర్స్కి సంబంధం ఉందా? లేదు. సో ఇది మనకి సెకండ్ కన్క్లూజన్ కూడా రాంగ్ అవుతుంది. సో ఆన్సర్ ఏమవుతుందంటే మనకి నెయిదర్ కన్క్లూజన్ 1 or 2 ఫాలోస్ అవుతుంది. ఇక్కడ ముగింపు ఏ లేదా బి అనుసరించవు అనే ఆప్షన్ కరెక్ట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, in a certain code language TZKI is coded as 55 and QBYA is coded as 34. What is the code for FWNP in the given language అన్నారు. ఒక నిర్దిష్ట కోడ్ భాషలో TZKI అనేది 55గా మరియు QBYA అనేది 34గా కోడ్ చేయబడింది. ఇచ్చిన భాషలో FWNP కోసం కోడ్ ఏమిటి అంటున్నారు. TZKI ఎలా కోడ్ చేశారు? 55గా చేశారు. సో ఒకసారి నెంబర్స్ రాసి ప్లస్ చేద్దాం. 20, 26, 11 + 9 అనమాట. సో ఇప్పుడు ఏమవుతుంది? 20, 26 అంటే 46, 46 + 11 అంటే 57, 57 + 9 అంటే 66 అవుతుందా? 66. కానీ అక్కడ ఏమి ఇచ్చారు? 55 ఇచ్చారు. ఓకే, ఒకవేళ దీనికి ఆపోజిట్ లెటర్స్ సమ్ చేశారేమో చూద్దాం. టీకి ఆపోజిట్ లెటర్ ఏమవుతుంది? జీ అవుతుంది. జీ అంటే ఏమవుతుంది? 7 అవుతుందా? జెడ్కి ఆపోజిట్ అంటే ఏ అంటే 1, కేకి ఆపోజిట్ అంటే పి అంటే 16, ఐకి ఆపోజిట్ ఏమవుతుంది? ఆర్ అవుతుంది. ఆర్ అంటే 18 అవుతుంది. ఓకే, ఇది ఎంత అవుతుంది అప్పుడు? 34. ఇదేమో 35. 35 + 7 అంటే 42 అవుతుంది. కానీ అక్కడ 55 ఇచ్చారు. సో మనకి ఆపోజిట్ లెటర్స్ సమ్ కూడా రాంగ్ అనమాట, రావడం లేదు. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే 66 ఇచ్చారు. ఒకవేళ దీనికి ఎంత మైనస్ చేస్తే 55 వస్తుందో చూద్దాం. 66 - 11 అంటే 55. ఓకే, నెక్స్ట్ చూద్దాం. QBYA ఇదేమవుతుంది? 17 + 2 + 25 + 1 ఇదేమవుతుంది? 19, 25, 26, 28, 17 అంటే ఇదేమవుతుంది? 15, 45 అవుతుంది. అక్కడ ఏమి ఇచ్చారు? 34 ఇచ్చారు. 45 - 11 అంటే ఏమవుతుంది? 34 అవుతుంది. ఓకే, నెక్స్ట్ చూద్దాం. మనం FWNP కనుక్కోవాలి. FWNP ఎఫ్ అంటే ఎంత? 6 + 23 + 14 + 16 అవుతుంది. ఇది ఎంత అవుతుంది? 14 + 16 అంటే 30 అవుతుంది. 30 + 23 అంటే 53. 53 + 6 అంటే 59. 59 - 11 అంటే ఏమవుతుంది? 48 అవుతుంది. అంటే సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద కాంబినేషన్ of letters that when sequentially placed in the blanks of the given series will logically complete the series అన్నారు. ఇచ్చిన శ్రేణిలోని ఖాళీలలో వరుసగా ఉంచినప్పుడు శ్రేణి తార్కికంగా పూర్తి చేసే అక్షరాల కలయికను ఎంచుకోండి అంటున్నారు. ఇక్కడ చూస్తే ఎన్ని గ్యాప్స్ ఉన్నాయి? ఇక్కడ 5 గ్యాప్స్ ఉన్నాయి. సో మనం 5 పార్ట్స్గా డివైడ్ చేయాలంటే ఒక పార్ట్లో 4 లెటర్స్ వస్తాయన్నమాట. ఓకే, ఇలా వస్తుంది. ఇక్కడ చూస్తే USQO అని ఇచ్చారు. ఇదేమో 21, ఇది 19, 17, ఇది 15. అంటే ఏం చేశారు? -2 చేశారు. అంటే ఇప్పుడు ఏముండాలి? ఇక్కడ +2 చేయాలి కదా. దీనికి 23 ఉండాలి. 23 అంటే డబ్ల్యూ ఉన్న ఆప్షన్స్ ఏమున్నాయి? 2 ఉన్నాయి. సో ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్ రాంగ్ ఆప్షన్స్ అయిపోతాయి. ఓకే, తర్వాత జెడ్ ఉంది. జెడ్ అంటే 26, ఇక్కడేమో 22, ఇదేమో 20, ఇదేమో 18. అంటే ఇక్కడ -2, ఇక్కడ -2 చేస్తే ఏమవుతుంది? 24. 24 అంటే ఎక్స్ అంటే ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ రాంగ్ ఆప్షన్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఏమొస్తుంది? ఎక్స్ వస్తుంది. థర్డ్ చూస్తే ఇక్కడ వి ఉంది. వి అంటే 22. 22 - 2 అంటే 20 అవుతుంది. 20 - 2 అంటే 18 అవుతుంది. 18 అంటే ఆర్ కదా, ఆర్.
నెక్స్ట్ ఏమవుతుంది ఫోర్త్ లెటర్ అంటే పిఎల్ 16 - 2 అంటే 14 14 - 2 అంటే 12 అంటే ఎల్ ఓకే ఎల్ నెక్స్ట్ ఏం రావాలి 12కి -2 చేస్తే జే వస్తుంది సో ఆన్సర్ ఏమవుతుందంటే 4th ఆప్షన్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ వాట్ విల్ కమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ది క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్ ఇఫ్ ప్లస్ అండ్ డివైడెడ్ బై ఆర్ ఇంటర్చేంజ్డ్ అండ్ మైనస్ అండ్ ఇంటూ ఆర్ ఇంటర్చేంజ్డ్ ఓకే ఈక్వేషన్ ఇచ్చారు చూద్దాం 18 డివైడెడ్ బై 15 ప్లస్ 5 ఇంటూ 3 మైనస్ 4 ఓకే ఇక్కడ ఏమంటున్నారంటే ప్లస్ డివైడెడ్ బైని ప్లస్గా మార్చమంటున్నారు మైనస్ని ఇంటూగా మార్చమంటున్నారు డివైడెడ్ బైని ఏంగా మార్చాలి ప్లస్ 15 ప్లస్ని డివైడెడ్ బైగా మార్చాలి 5 ఇంటూ అంటే మైనస్ అంటే ఇంటూ ఓకే ఇప్పుడు ఏమవుతుంది 18 ప్లస్ 15 ఇంటూ 1/5 మైనస్ 3 4s అంటే 12 5 1s 5 3s ఇదేమవుతుంది 21 మైనస్ 12 అంటే ఏమవుతుంది 9 అవుతుంది అంటే సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ LNPR is related to TVXZ in a certain way based on the English alphabetical order. In the same way, FHJL is related to NPRT. To which of the given options is ZBDF related following the same logic అన్నారు LNPR అనేది ఆంగ్ల అక్షర క్రమం ఆధారంగా ఒక నిర్దిష్ట మార్గంలో TVXZకి సంబంధించినది అదేవిధంగా FHJL అనేది NPRTకి సంబంధించినది ఇచ్చిన ఎంపికలలో ZBDF ఏదైతే అదే తార్కాన్ని అనుసరిస్తుంది అంటున్నారు LNPR TVXZ ఓకే ఇదేమవుతుంది 12 14 16 18 ఇదేమవుతుంది 20 22 24 26 ఎంత ప్లస్ చేస్తే మనకి 20 అవుతుంది +8 అగైన్ +8 +8 +8 అక్కడ ఏమి ఇచ్చారు FHJL ఇచ్చారు ఓకే అది దేనికి రిలేటెడ్ NPRTకి ఇదేమవుతుంది 6 8 10 12 6 ప్లస్ 8 అంటే ఏమవుతుంది 14 అంటే ఎన్నే కదా సో అగైన్ +8 చేస్తే 16 అవుతుంది అగైన్ +8 చేస్తే 18 అవుతుంది +8 చేస్తే 20 అవుతుంది అంటే మనం ZBDF కూడా +8 చేయాలి ZBDF Z అంటే ఎంత 26 2 4 6 సో +8 చేస్తే ఏమవుతుంది 8 అంటే హెచ్ ఉన్న ఆప్షన్స్ అన్నిట్లో హెచ్ ఉంది సో నెక్స్ట్ చూద్దాం +8 చేస్తే 10 అంటే ఏమవుతుంది జే అవుతుంది +8 చేస్తే 12 అంటే ఎల్ అవుతుంది +8 చేస్తే 14 అవుతుంది 14 అంటే ఎన్ అవుతుంది HJLN అంటే థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ based on the English alphabetical order 3 of the following 4 letter clusters are alike in a certain way and thus form a group which letter cluster does not belong to that group అన్నారు ఆంగ్ల అక్షర క్రమం ఆధారంగా కింద 4 అక్షరాల సమూహాలలో 3 ఒక నిర్దిష్ట మార్గంలో ఒకేలా ఉంటాయి మరియు తద్వారా ఒక సమూహాన్ని ఏర్పరుస్తాయి ఏ అక్షర సమూహం ఆ సమూహానికి చెందినది కాదు అంటున్నారు ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు ఆడ్ వన్ అవుట్ ఏది అని అడుగుతున్నారు GID ఓకే ఇదేమవుతుంది 7 9 ఏమవుతుంది ఇది 4 ఇక్కడ +2 -5 అంతే కదా సో నెక్స్ట్ PRM ఇదేమో 16 18 13 అవుతుంది ఇక్కడ నుంచి ఇక్కడికి +2 ఇదేమవుతుంది -5 నెక్స్ట్ ఏమవుతుంది HJE ఇదేమవుతుంది 8 10 5 -2 +2 -5 లాస్ట్ DGB 4 7 2 ఇదేమవుతుంది +3 అయింది ఇక్కడ -5 అయింది అంటే అన్ని +2 -5 ఇది +3 -5 అంటే ఆన్సర్ ఏమవుతుందంటే మనకి 4th ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ సెలెక్ట్ ద వెన్ డయాగ్రామ్ దట్ బెస్ట్ ఇల్లుస్ట్రేట్స్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద ఫాలోయింగ్ క్లాసెస్ అన్నారు ఎంప్లాయీస్ మేల్స్ ఇంజనీర్స్ అన్నారు కింద తరగతుల మధ్య సంబంధాన్ని ఉత్తమంగా వివరించే వెన్ రేఖా చిత్రాన్ని ఎంచుకోండి ఎంప్లాయీస్ మేల్స్ ఇంజనీర్స్ అన్నారు సో ఆప్షన్ ఏమవుతుంది మనకి ఎంప్లాయీస్ మేల్స్ ఇంజనీర్స్
మేల్స్ అయిన ఎంప్లాయీస్ ఇంజనీర్స్ ఎవరు అవుతారు? వీళ్ళు అవుతారు. ఓకే, అప్పుడు థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. వీళ్ళు ఏమవుతారు? మేల్స్ ఇంజనీర్స్, ఆల్ మేల్స్ ఆర్ ఇంజనీర్స్, ఆల్ ఇంజనీర్స్ ఆర్ ఎంప్లాయీస్ అంటే ఇది కరెక్ట్ అవుతుంది. కానీ మనకి ఈ 3 ఆప్షన్స్ రావు. థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, in a certain code language rest is coded as 3149 and CT is coded as 4398. how is R coded in the given language అన్నారు. ఓకే, rest is coded as 3149, then CT is coded as 4398. ఓకే, 994433. ఇక్కడ ఏంటి 1, ఇక్కడ 8, ఇక్కడ SSEETT, R అంటే 1, A అంటే 8. సో ఇక్కడ దేనికి కోడ్ అడిగారు? ఆర్కి కోడ్ అడిగారు. సో ఆర్కి కోడ్ ఏమవుతుందంటే 1. ఫస్ట్ ఆప్షన్ ఇస్తే కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ షుడ్ కమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ది క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్? ఇచ్చిన శ్రేణిలో ప్రశ్న గుర్తు స్థానంలో ఏం రావాలి అంటున్నారు. ఓకే, 11, 14, 24, 41, 65 ఇచ్చారు. 11 నుంచి 14 అంటే ఏమవుతుంది? +3నా? నెక్స్ట్ 14 నుంచి 24 అంటే +10. నెక్స్ట్ 24 to 41 అంటే ఏమవుతుంది? +17 అవుతుంది. నెక్స్ట్ 41 to 25 అంటే ఏమవుతుంది? +24. అంటే ఇక్కడ ఎంత సమ్ చేశారు? 3 నుంచి 10 అంటే +7. ఓకే, 10 నుంచి 17 అంటే అగైన్ +7, 17 నుంచి +7 అంటే 24. అగైన్ ఇక్కడ 24కి +7 చేస్తే ఏమవుతుంది? 31 అవుతుంది. 65కి 31 ప్లస్ చేస్తే ఏమవుతుంది? 96 అవుతుంది. అంటే ఫోర్త్ ఆప్షన్ ఇస్తే కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, P is the brother of R, R is the father of Q, S is the husband of Q, T is the daughter of S. How is P related to T అన్నారు. P అనేది R యొక్క సోదరుడు, R అనేది Q యొక్క తండ్రి, S అనేది Q యొక్క భర్త, T అనేది S యొక్క కుమార్తె. P అనేది Tకి ఎలా సంబంధం కలిగి ఉంటుంది అంటున్నారు. ఒకసారి చూద్దాం. P is the brother of R, Rకి P ఏమవుతారంట? బ్రదర్ అవుతారంట. ఓకే, R is the father of Q, Qకి R ఏమవుతారు? ఫాదర్ అవుతారు, ఫాదర్. S is the husband of Q, S is the husband of Q, Qకి S ఏమవుతారంట? హస్బెండ్ అవుతారంట. T is the daughter of S, Sకి T ఏమవుతారు? డాటర్ అవుతారంట. ఓకే, how is P related to T అన్నారు. Tకి P ఏమవుతారు? మదర్స్ ఫాదర్, మదర్ అవుతారు, ఫాదర్స్ బ్రదర్ అవుతారు. ఓకే, ఎస్ అనేవాళ్ళు టీకి ఏమవుతారు? ఫాదర్. క్యూ అనేవాళ్ళు టీకి ఏమవుతారు? మదర్ అవుతారు. మదర్స్ ఫాదర్ అవుతారు. ఓకే, అప్పుడు ఏమవుతుంది? మదర్స్ ఫాదర్ బ్రదర్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఆర్కి పి అనేవాళ్ళు బ్రదర్ కదా, సో ఇక్కడ టీకి క్యూ అనేమో మదర్ యొక్క ఫాదర్ ఎవరు? ఆర్. పి అనే వాళ్ళు ఆర్కి ఏమవుతారు? బ్రదర్ అవుతారు. సో ఆన్సర్ ఏమవుతుందంటే మదర్స్ ఫాదర్స్ బ్రదర్, థర్డ్ ఆప్షన్, తల్లి యొక్క తండ్రి యొక్క సోదరుడు. థర్డ్ ఆప్షన్ ఇస్తే కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద ఆప్షన్ ఫిగర్ ఇన్ విచ్ ద గివెన్ ఫిగర్ ఈస్ ఎంబెడెడ్ యాజ్ ఇట్స్ పార్ట్, రొటేషన్ ఈస్ నాట్ అలౌడ్ అన్నారు. ఇచ్చిన సంఖ్య ఎక్స్ దాని భాగంగా పొందపరచబడిన ఎంపిక బొమ్మను ఎంచుకోండి, భ్రమణం అనుమతించబడదు అంటున్నారు. ఇక్కడ ఒక ఫిగర్ ఇచ్చారు, ఆ ఫిగర్ వచ్చేసి ఈ 4 ఆప్షన్స్లో ఏ ఫిగర్లో దాగి ఉంది అని అడుగుతున్నారు. ఫస్ట్ ఆప్షన్ చూస్తే అసలు ఇట్లాంటి ట్రయాంగిల్ ఉందా? లేదు. సెకండ్ ఆప్షన్ లేదు. ఫోర్త్ ఆప్షన్ లేదు, ఈజీగా చెప్పేయచ్చు. థర్డ్ ఆప్షన్ వచ్చేసి మనకు కరెక్ట్ ఆప్షన్ అనేసి ఇక్కడ ఉంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, PQRSTU and V are sitting around a circular table facing the center but not necessarily in the same order. P is sitting to the immediate right of R and immediate left of Q. S is sitting to the immediate right of U and immediate left of T. T is sitting to the immediate left of R అన్నారు. PQRSTU మరియు వీళ్ళ మధ్యకు ఎదురుగా ఉన్న వృత్తాకార టేబుల్ చుట్టూ కూర్చొని ఉన్నారు, కానీ తప్పనిసరిగా ఒకే క్రమంలో కాదు. పి అనేవాడు ఆర్కి కుడివైపున మరియు క్యూకి ఎడమ వైపున కూర్చొని ఉంది. ఎస్ అనేది యూకి ఎడమ వైపున కుడివైపున మరియు టీకి ఎడమ వైపున కూర్చొని ఉంది. టీ అనేది ఆర్కి ఎడమ వైపున కూర్చొని ఉంది. క్యూ మరియు యూ రెండింటికి పొరుగువాడు ఎవరు అని అడుగుతున్నారు. ఓకే, ఇక్కడ చూస్తే కండిషన్స్ చూద్దాం. సర్క్యులర్ టేబుల్లో కూర్చొని ఉన్నారు అండ్ నార్త్ డైరెక్షన్లో కూర్చొని ఉన్నారు. P
P is sitting to the immediate right of R. ఆర్కి ఇమీడియట్ రైట్లో ఎవరు ఉండాలంట? పి ఉండాలంట. ఆర్కి ఇమీడియట్ రైట్లో పి. ఓకే, అండ్ అంటే ఎవరిని తీసుకోవాలి మనం? పిని, ఫస్ట్ పర్సన్ తీసుకోవాలి. పి ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ క్యూ. పి అనేవాడు క్యూకి ఇమీడియట్ లెఫ్ట్లో ఉండాలంట, అంటే క్యూ ఇక్కడ వస్తారు. ఓకే, ఎస్ ఈజ్ సిట్టింగ్ టు ది ఇమీడియట్ రైట్ ఆఫ్ యూ. యూకి ఎస్ అనేవాడు ఇమీడియట్ రైట్లో ఉండాలంట. ఓకే, ఎస్ ఈజ్ సిట్టింగ్ టు ది ఇమీడియట్ రైట్ ఆఫ్ యూ. యూకి ఇమీడియట్ రైట్లో ఎవరు ఉండాలి? ఎస్ ఉండాలి. అండ్ అంటే ఎవరు? మళ్ళీ అగైన్ ఎస్. ఎస్ ఈజ్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ టీ. టీకి ఇమీడియట్ లెఫ్ట్లో ఎవరు ఉండాలంట? ఎస్ ఉండాలంట. ఓకే, టీ ఈజ్ సిట్టింగ్ టు ది ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఆర్. ఆర్కి ఇమీడియట్ లెఫ్ట్లో ఎవరు ఉండాలంటే? టీ ఉండాలంట. టీకి ఇమీడియట్ లెఫ్ట్లో ఎస్ ఉండాలి, ఎస్కు యూ ఉండాలి. సో ఇది అరేంజ్మెంట్ అనమాట. ఇంకొకరు మిగిలిపోయారు, వాళ్ళు ఎటు సైడ్ అయినా రాసుకోవచ్చు, ఎందుకంటే ఇది సర్క్యులర్ టేబుల్ కాబట్టి. ఓకే, ఇప్పుడు ఏమంటున్నారు? హూ ఈజ్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ బోత్ క్యూ అండ్ యూ అన్నారు. క్యూకి యూకి ఇమీడియట్ నైబర్ ఎవరు అవుతారు? వి అవుతారు. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతారు. అంతేగా సర్క్యులర్ టేబుల్లో రాసినప్పుడు వి ఇక్కడ రాద్దాం. వి, క్యూ, పి, ఆర్, టి, ఎస్, యూ. యూకి క్యూకి మధ్యలో ఎవరు ఉంటారు? వి ఉంటారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. వాట్ షుడ్ కమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ది క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్ అన్నారు. ఇచ్చిన సిరీస్లో ప్రశ్న గుర్తు స్థానంలో ఏం రావాలి అని అడుగుతున్నారు. 80, 100, 122, 146, 172, 200 క్వశ్చన్ మార్క్ ఇచ్చారు. 80 నుంచి 100 అంటే ఎంత డిఫరెన్స్ ఉంది? +20, దెన్ +22, దెన్ +24, దెన్ +26, దెన్ +28. నెక్స్ట్ ఏముండాలి? +30 ఉండాలి. 200 + 30 ఏమవుతుంది? 230. ఫోర్త్ ఆప్షన్ ఇస్తే కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ అండి లాస్ట్ క్వశ్చన్. ఏ పేపర్ ఈజ్ ఫోల్డెడ్ అండ్ పంచ్డ్ యాజ్ షోన్ బిలో, హౌ విల్ ఇట్ అపియర్ వెన్ అన్ఫోల్డెడ్ అన్నారు. కింద చూపిన విధంగా ఒక కాగితాన్ని మడిచి పంచ్ చేస్తారు, విప్పినప్పుడు అది ఎలా కనిపిస్తుంది అంటున్నారు. ఓకే, ఇక్కడ ఒక పేపర్ని తీసుకొని దాన్ని ఫోల్డ్ చేసి ఒక షేప్లో కట్ చేశారు, అది ఓపెన్ చేసినప్పుడు ఎలా కనిపిస్తుంది అంటున్నారు. ఒకసారి చూస్తే ఆప్షన్స్ మనము ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అవుతుందా? సో ఈ కింద వరకు కరెక్ట్. పైకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది? ఇది అనేది పైకి వెళ్తుంది. ఓకే, సో మనకి ఫస్ట్ ఆప్షన్ రాదు, సెకండ్ ఆప్షన్ కూడా రాదు, థర్డ్ ఆప్షన్లో ఫోర్త్ ఆప్షన్లో 2 సింబల్సే ఉన్నాయి. సో ఇలా ఓపెన్ చేసినప్పుడు 4 సైడ్స్ రావాలి కదా. సో ఇక్కడ ఏది ఉంటే అది రివర్స్ వచ్చింది. సో ఇది లెఫ్ట్కు ఉంది అంటే మనకి ఓపెన్ చేసినప్పుడు రైట్కు ఉండాలి. సో అట్లాంటి ఆప్షన్ ఏముందంటే మనకి థర్డ్ ఆప్షన్ ఇస్తే కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఓకే, సో దీంతో ఇవాళ సెషన్ అయితే కంప్లీట్ అయిందండి. ఇలాంటి సెషన్స్ మీరు మరిన్ని చూడాలనుకుంటే ఒకసారి టీపీ స్టడీస్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. డూ వాచింగ్ టీపీ స్టడీస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.